ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కస్టడీ ముగుస్తుండటంతో కవితను కోర్టులో వర్చువల్ గా హాజరుపరచనుంది ఈడీ, సిబిఐ. అయితే కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాఖలు చేయనున్న 2 బెయిల్ పిటిషన్లపై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ అరెస్టు వ్యవహారాల్లో కవిత వేరువేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సిబిఐ అరెస్టు విషయంలో వాదనలు కంప్లీట్ కావడంతో స్పెషల్ జడ్జి కావేరి భవేజా తీర్పును మే 2కు తీర్పు రిజర్వ్ చేశారు. గత నెల 15న ఈడీ అరెస్ట్ చేసిన అనంతరం తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఒకవైపు ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్నించారు కవిత తరపు న్యాయవాది. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా సుప్రీంకోర్టుకు స్పష్టంగా అండర్టేకింగ్ ఇచ్చిన దానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అయితే అది కేసులో కవిత పిటిషన్పై ఇవాళ విచారించనుంది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి, ప్రధానంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి నిన్నే సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి తీర్పుని జడ్జి వాయిదా వేసినటువంటి విషయం తెలిసిందే. మే 2వ తేదీకి తీర్పుని వాయిదా వేశారు. ఆ తర్వాత ఈడీకి సంబంధించినటువంటి కేసులో నిన్న సాయంత్రం కూడా వాదోపవాదాలు జరిగాయి. ఆమె కస్టడీ ముగుస్తుండటంతో ఆమెను ఇవాళ వర్చువల్ గా కవితని కోర్టు ముందు హాజరుపరుస్తారు. కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ కవిత తరఫు లాయర్లు ప్రధానంగా ఇద్దరు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇదేమైనా 2 డిఫరెంట్ కేసెస్, 2 డిఫరెంట్ ఏజెన్సీస్, వేరే వేరే కారణాలతో 2 కూడా పనిచేస్తాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇష్యూని కోర్టు మాత్రమే నిర్ధారణ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఇవాళ కవిత కేసుకు సంబంధించి కవిత కస్టడీ పిటిషన్ ముగిసింది కాబట్టి, కస్టడీ గడువు ముగిసింది కాబట్టి మళ్ళీ ఆమె కస్టడీకి పంపిస్తారా లేకపోతే ఈ కేసులో కూడా తీర్పును రిజర్వ్ చేస్తారా అనే అంశం మీద చాలా ఉత్కంఠ ఉంది. ఇది వేచి చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బహుశా మధ్యాహ్నం 2 తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.